మరోసారి అడిగారు ఆవిడ. ఎవరూ లేరు, నేనే ఉన్నాను. మీ నాన్న కార్ యాక్సిడెంట్లో చనిపోయారు కదా, ఆ యాక్సిడెంట్ అవడానికి కారణం ఆదిత్యనే. ఆ రోజు నవ్య మొదటి భర్త నగేష్ని నడి రోడ్డు మీద తరుముతూ మీ నాన్నగారికి అడ్డం వచ్చారు. దాన్ని తప్పించబోయి ఆయన బండి యాక్సిడెంట్కి గురైంది. తీవ్రమైన దెబ్బలు తగిలి ఆయన మనకు లేకుండా పోయారు. ఈ విషయం ఆదిత్య కూడా తెలుసు. మన దగ్గర ఎందుకు దాచాడో నాకు అర్థం కావడం లేదు. యశి ఏం వింటుందో అప్పటికీ నమ్మలేకపోతుంది. అమ్మా, నా తలంతా తిరుగుతుంది. అసలు ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా? ఇదంతా నీకెవరు చెప్పారు? ఫోన్లో చెప్తే ఇలాగే ఉంటుంది, కానీ నేను ఇప్పుడు చేయడానికి కారణం వెంటనే మన బట్టలు అన్నీ అవి సర్ది రెడీగా ఉండు. వచ్చాక ఏం జరిగిందో చెప్తాను. ఇన్ని రోజులు మనం మంచి వాళ్ళు అనుకున్న మనుషులు మేక వన్నిన పులులని ఇప్పుడే తెలిసింది. అలాంటి వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళ నీడన కానీ ఇంకొక క్షణం ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతున్నాం. అమ్మా ప్లీజ్ ఇలా అనకు. అసలు ఏం జరిగిందో చెప్పు, దీనంగా అడిగింది. నువ్వు కంగారు పడకు, బ్యాగులు సర్ది రెడీగా ఉండు అని ఫోన్ పెట్టేశారు. తల పట్టుకుని సోఫాలో కూలబడింది. అసలు ఏమంటుంది అమ్మ? ఆదిత్య సార్ నాన్న యాక్సిడెంట్కి కారణం ఎలా అవుతారు అనుకుంటుండగా రాత్రి నీతో ఒక విషయం చెప్పాలి అని ఆదిత్య అనడం గుర్తొచ్చింది. ఒక్కసారిగా ఎక్కడో భయం మొదలైంది. తను చెప్పాలనుకున్న విషయం ఇదేనా? ఇది చెప్తుంటేనే తనని చెప్పనివ్వకుండా ఆపేశానా? ఆలోచనల మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతుంటే కాలింగ్ బెల్ సౌండ్కి ఉలిక్కి పడింది. ఈ టైంలో ఎవరు? అమ్మ వాళ్ళు అప్పుడే వచ్చేసారా అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసిన ఆమెకి ఎదురుగా తన అన్న వదిన ఉన్నారు. వాళ్ళని ఆ టైంలో అక్కడ ఎక్స్పెక్ట్ చేయని యశి షాక్ అయింది. కోపం నిండిన కళ్ళతో అడిగింది, మీరేంటి ఇక్కడ అని. యశి వాల్కం చూడగానే సుచిత్ర ముఖంలో గెలిచిన గర్వంతో కూడిన నవ్వు, ఎర్రబడిన కళ్ళు, పీక్కుపోయిన ముఖం. ఏంటి యశి, ఏం చేస్తున్నావు ఒక్కదానివే? ఇంట్లో అడుగుతూ తోసుకొని లోపలికి వచ్చేసింది. బయటకు వెళ్తావా వెళ్ళవా కోపంగా అంటూ సెక్యూరిటీని పిలవడానికి చూస్తే ఒక్కరు కూడా లేరు. నువ్వు అరిచి గీ పెట్టిన ఎనర్జీ వేస్ట్ తప్ప ఇక్కడ ఎవ్వరూ లేరు. నీతో మాట్లాడాలి, ఇలా రా, వచ్చి కూర్చో అని సోఫాలో కూర్చున్న సుచిత్రాన్ని చూసి కోపం నచ్చాలానికి వెళ్ళింది. శశి, నీ భార్యను తీసుకుని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు ఉగ్రంగా చెప్తుంటే తనిప్పుడు నేను ఏమన్నది యశి? మేము నీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాం, విను అంటూ భార్య పక్కన కూర్చున్నాడు. అప్పటికే పిచ్చి చిరాకు ప్లస్ కోపంగా అంతకన్నా ఎక్కువ ఆవేదన, బాధ. తన మనసంతా కకావికలం అయిపోయింది ఇందిరాగారు చెప్పిన మాటలకి. ఇప్పుడు వీళ్ళని చూసి ఆ బాధ మరింత ఎక్కువైంది. బర్త్డే చాలా బాగా జరుపుకున్నట్టున్నావు అడుగుతూ పైనుంచి కింద వరకు యశిని చూస్తుంటే అసహనంగా అసహ్యంగా పక్కకు తిప్పుకుంది మొహం. రాత్రి ఆదిత్య ఇక్కడికి వచ్చాడని తెలిసింది. ఇప్పుడు ఇక్కడే ఉన్నాడా లేదా పని అవ్వగానే వదిలి వెళ్ళిపోయాడా అని వెక్కిరింపుగా అంటుంటే ఆమె ఒంట్లో రక్తం వేగంగా ప్రవహించింది. అసలు ఆదిత్య ఇక్కడికి వచ్చిన విషయం వీళ్ళకి ఎలా తెలుసు అని మొహం చిట్లించి చూసింది యశి. ఓ, వెళ్ళలేదా? పైనున్నాడా? అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నాడా వ్యంగ్యంగా అని. మీ అమ్మని నిన్ను నానా మాటలు అన్నామని, ఆస్తి రాయించుకున్నామని మొన్న మమ్మల్ని హాస్పిటల్లో నానా మాటలు అన్నావు కదా, మరి ఇప్పుడు నువ్వు మీ నాన్నని చంపిన వాడితో ఎలా పడుకున్నావు? దీనికి నువ్వేం సమాధానం చెప్తావు అనగానే కత్తి వేటుకి నెత్తురు చుక్కలేని పాలిపోయిన మొహంతో సుచిత్రాన్ని చూసి జస్ట్ మైండ్ యువర్ వర్డ్స్, మాట జారితే మూతి పగులుతుంది అంది సీరియస్గా. నేను చెప్తే నమ్మడం లేదు కదా, మీ అమ్మ వచ్చి చెప్తే నమ్ముతావా? అయితే మీ నాన్నని చంపింది ఆదిత్య అన్న విషయం నీకు, మీ అమ్మకి, మీ చెల్లికి తప్ప అందరికీ తెలుసు, ఇన్క్లూడింగ్ మీ అత్త కాని అత్తకి కూడా. కానీ నీతో ఎవ్వరూ ఇన్ని రోజులు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ డబ్బులో మిమ్మల్ని ముంచి సహాయం చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తుంది. చేసిన నేరం మరుగున పడిపోతుందని ఇంత నాటకం ఆడారు. అది కాక అతనికి నీ మీద కోరిక ఉంది. నువ్వు కావాలి కానీ ఊరికే లొంగే రకానివి కాదని ఇంత నాటకం ఆడాడు. ఎలాగైతేనేం అతని కోరిక నెరవేరింది కదా. రాత్రి తెచ్చిన ఫుడ్లో అతనే డ్రగ్ మిక్స్ చేసుకుని అది ఎవరో కలిపినట్టు నిన్ను నమ్మించి సొంతం చేసుకున్నాడు అన్న విషయం నీకు తెలుసా అనగానే యశిక కాళ్ళ కింద భూమి కంపించింది. ఈ విషయం మాకు ఎలా తెలుసు అనుకుంటున్నావేమో. నిన్న నీ పుట్టినరోజు అని మీ యమునా మేడం మమ్మల్ని రమ్మని చెప్పి ఫోన్ చేసింది. మధ్యాహ్నం ఇంటికి వస్తే ఎవ్వరూ లేరు. సాయంత్రం వరకు ఉన్న ఎవ్వరూ రాకపోయేసరికి రిటర్న్ వస్తుంటే ఆదిత్య పాకెట్ నుంచి ఏదో తెల్లని పౌడర్ లాంటివి తీసి ఫుడ్లో కలపడం మా కళ్ళారా చూసాం అని చెప్తుంటే యశిక కళ్ళలో నీళ్లు తిరిగాయి. చాలు, ఇక ఆపుతావా? ఇప్పటికే చాలా మాట్లాడావు, ఇక వెళ్ళు అని గుమ్మం వైపు చేయి చూపించింది యశి. నువ్వింకా అతనిని నమ్ముతున్నావా? మా మాటలు నమ్మడం లేదా? ఇంత చెప్పినా కూడా సరే నమ్మకు. ఎందుకంటే మాకు మీ ఆస్తి మీద కోరిక ఉండి ధైర్యంగా నీ నుంచి లాక్కున్నాం. ఇలా దొంగచాటుగా మోసం చేసి కాదు. అతను చేసిన నేరం తెలిసి నువ్వు ఎక్కడ అసహించుకుంటావోనని నిజాన్ని దాచి ఇంత
నాటకం ఆడి ఉంటాడని ఆలోచించు. నువ్వు ఆ రోజు మాకు సహాయం చేసిన డబ్బులు కూడా అతనివే కదా. మీ నాన్న చావుకి కారణమైన హంతకుడు సొమ్మును తినడానికి నువ్వు రెడీగా ఉన్నావేమో, కానీ మా మామగారి చావుకి కారణమైన వాడి రూపాయిని ఆశించి అడుక్కు తినే పొజిషన్లో మేము లేము. నా మొగుడు వాచ్మ్యాన్ గా పని చేసుకుంటున్నాడు. గంజి తాగినా హాయిగా అక్కడ బతుకుతాం. నీది ఒక బతుకు. అలాంటి వాడితో పక్క పంచుకున్నావు. సిగ్గుగా లేదు? ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే గుండె ఆగిపోతుంది. నువ్వు చెప్పేవన్నీ నిజాలు అని నేను నమ్మేస్తానని అనుకున్నావా? ఆదిత్య సార్ క్యారెక్టర్ గురించి నీలాంటి దాని నోటి నుంచి వినడానికి అసహ్యంగా ఉంది. అతని పేరు పలకడానికి కూడా నీకు అర్హత లేదు. అలాంటిది నా ఆది మీద నోటికొచ్చినట్లు నిందలు వేస్తే చూస్తూ ఊరుకుంటానని అనుకోకు. గర్భంతో ఉన్నావని ఇంతసేపు సహించి ఉన్నాను, లేదంటే చాచి పెట్టి కొట్టేదాన్ని. సిగ్గు శరం ఉన్న దానివైతే జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. శక్తినంతా కూడా తీసుకొని గట్టిగా అరిచింది. అరే ఆడపడుచు, ఎందుకు అంతలా అరుస్తున్నావు? నువ్వు అరిస్తే మాత్రం అవన్నీ అబద్ధాలు అయిపోతాయా? నీ ప్రియుడినే నిలదీసి అడుగు, ఇవి అబద్ధమో కాదో చెప్తాడు. అతని మీద నిందలు వేస్తే మాకు ఒరిగేదేమిటి? ఏమీ లేదు. మాకు తెలిసిన నిజాలు నీతో చెప్పి నువ్వు ఎవరి దగ్గర ఉంటున్నావో, వారు ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటావని చెప్తున్నా. అతని మీద నీకు మోజు ఉంది, నీ మీద అతనికి యావా ఉంది. ఎలాగైనా చావండి, మాకెందుకు? పద శశి, ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండటమే మనకు మంచిదని. సుచిత్ర వెళ్ళిపోతే చదువుకున్నావని, ఉద్యోగం చేసి డబ్బు సంపాదిస్తున్నావని చాలా తలపోగర్తో ఇన్ని రోజులు ఉన్నావు కదా యశి. చూసావా, ఇంత ఆవేశంతో ఎగిరిన నీకు దేవుడు ఎలాంటి పరిస్థితి కల్పించాడు? నాన్నంటే నీకే కాదు నాకు ఇష్టమే, కాకపోతే నిన్ను ఎక్కువగా పట్టించుకునేవారు అన్న కోపంతో నీతో అలా ప్రవర్తించాను. కానీ నాన్న చావుకి కారణమైన అతనితో నువ్విలా చి ఇంకేం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నీకు కాస్తైనా మనస్సాక్షి అన్నది ఉంటే అతనికి దూరంగా ఉండు. లేదు, నీకు ఈ రాజభోగాలు కావాలంటే అతనితో అంటూ యశి చురుగ్గా చూసేసరికి ఒక హేయమైన చూపుతో ఆమెను చూసి బయటకు వెళ్ళాడు. శశిధర్ని చూసి తమ ప్లాన్ సక్సెస్ అయిందని సంబరంగా ఫోన్ తీసుకుని లలితకి ఫోన్ చేసింది. అవతల ఏం చెప్పారో కానీ అలాగే వస్తున్నామని ఫోన్ పెట్టేసి శశి పద మన వాటా తీసుకుందామని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అలాగే కూర్చుండిపోయింది యశి. కళ్ళలోంచి నీళ్లు రావడం లేదు, కానీ మనసు మాత్రం అందుకు 1000 రెట్లు బాధని అనుభవిస్తూ మండుతున్న ఇనుప సంకెళ్లతో చుట్టి ఊపిరాడకుండా నలుపుతున్నట్టు ఉంది. ఒక్క రోజుకే అతని మీద ప్రేమ ఏంటని తన వదిన మాటలకి ఎఫెక్ట్ అయిన మైండ్ ప్రశ్నించింది. ప్రేమ కలగడానికి ఒక్క క్షణం చాలదా అని మనసు బదులు ఇచ్చింది. సరే, నీది ప్రేమే, మరి అతనిది? ఆడవాళ్ళు అంటే అసహించుకునే అతనిలో ఒక్క రాత్రికి నీ మీద ప్రేమ కలిగి హద్దులు దాటే అంత ఉందా? అతనిది నీ మీద ప్రేమ, లేక చేసిన మోసం కప్పిపుచ్చుకోవడానికి, నిన్ను జీవితాంతం బందీ చేయడానికి ఆడిన నాటకమా? అతడు మత్తులో ఉన్నాడు. వెళ్ళిపోతాను అన్నాడు. కావాలని చేసేవాడైతే ఎందుకలా అంటాడు? అలా అనడంలోనే అతని తెలివి అర్థం అవ్వలేదా? నిన్ను ఒకేసారి లొంగ తీసుకుంటే రేపటి రోజున అతను నీకు విలన్ అవుతాడని, అదే నీకు నువ్వుగా సరే అని కోరి చేరితే అతని తప్పు ఉండదని ఆ మాత్రం ఊహించలేడా? మరి ఇన్ని రోజులు చేసిన సాయం, కల్పించిన ఆశ్రయం? అతను కావాలి అనుకుంటే అందమైన అమ్మాయిలకు కరువా? కోటీశ్వర్ల కూతుర్లు కోరి వస్తారు నిజమే, కానీ అతన్ని ఎదిరించి బెదిరించి కొట్టే అమ్మాయి అయితే రాదుగా. యశి తిట్టింది, కొట్టింది, అతనికి నచ్చని పనులు చేసింది. వాటన్నిటికీ రివెంజ్ ఈ విధంగా తీర్చుకున్నాడేమో. తల పగిలిపోతే బాగుండని గట్టిగా అరిచింది. ఆమె మనసంతా ఆవేదన మేఘాలు కమ్ముకున్నాయి. మనసంతా భరించలేని బాధని మోస్తున్నాయి. అసలు ఇలా ఎందుకు జరిగింది? ఇన్ని రోజులు ఒకరికొకరం సరిగా మాట్లాడుకున్నది కూడా లేదే. మరి ఇవాళ ఇద్దరం పెళ్లి కూడా విడదీయలేని బంధంతో ఒకటయ్యాం. ఇప్పుడు అతన్ని నేను క్షమించి వదిలేయాలా, లేదంటే నిందించి శిక్షించాలా? అందుకు తను సిద్ధంగా ఉన్నాడా? అసలు ఆదిత్య ఈ విషయాలని తనతో ఇంతకు ముందే ఎందుకు చెప్పలేదు? అన్నీ తెలిసి దాచాల్సిన అవసరం అతనికి ఏముంది? ముందే చెప్పి ఉంటే అతనికి దూరంగా వెళ్ళిపోయి ఉండేదాన్ని కదా. ఇప్పుడు ఉన్నంత బాధ, వేదన అప్పుడు ఉండేది కాదు కదా. అది ఎందుకు ఇలా చేశావు? నాతో చెప్పడానికి వెనుకాడావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నిజం తెలిస్తే నీకు దూరం అవుతాను అనుకున్నావా? కానీ ఎప్పటికైనా తెలుస్తుందని ఎందుకు అనుకోలేకపోయావు? చెప్పాను కదా, నీ శత్రువులందరూ నీ చుట్టూనే ఉంటారని. ఇప్పుడు వచ్చిన వాళ్ళు నీకే కాదు నాకు కూడా శత్రువులే. అందుకే జరగాల్సిన అనర్థం జరిగాక వచ్చి నిజం చెప్పారు. ఇప్పుడు నీతో కలిసి జీవితాన్ని పంచుకోమంటావా? కానీ ఎలా? అది ఆలోచించలేని సమయంలో నాతో విషయం చెప్పాలి, అందుకు అవకాశం కుదరలేదు. ఇప్పుడు నీతో సంతోషంగా ఉండాలన్న ప్రతి క్షణం నువ్వు నా దగ్గర నిజం దాచావు అన్న ఆలోచన నాకు కలుగుతుంది. నీకు నాకు మధ్య ఇన్ని రోజుల పరిచయంలో ఎప్పుడూ చనువు లేదు.
నువ్వు ఎక్కడో ఉంటే నేను ఇంకెక్కడో ఉన్నాను. నీతో కలిసి జీవితాన్ని ఆనందంగా పంచుకోవాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు అది అసాధ్యం ఆది. నీతో ఉన్న ప్రతి క్షణం నువ్వు మోసగాడిలా కనిపిస్తావు. నాకే కాదు, అందరికీ మన బంధం అసాధారణంగా అనిపిస్తుంది. కొన్ని రోజులు ఈ భారాన్ని తగ్గించడానికి నీకు దూరంగా వెళ్ళాలి అని ఉంది. నన్ను అర్థం చేసుకుని నువ్వు నా కోసం వస్తావని నమ్మకంతో. వెళ్ళిపోతాను ఆది, నన్ను క్షమించు. యషి గుమ్మం దగ్గర పిలుపుతో ఆలోచన నుంచి బయటకు వచ్చి చూసిన తనకి ఎదురుగా ఇందిరా గారు ఉన్నారు. ఆమె ముఖంలో ఏమాత్రం సంతోషం లేదు. వస్తూనే కూతుర్ని చూసి వెళ్ళిపోదాం పదమ్మా అన్నారు. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా, లేకపోతే పిచ్చి పట్టి చచ్చిపోయేలా ఉన్నాను అంటున్న యషిని సరిగా కూర్చోబెట్టి, ఆ రోజు మీ నాన్నగారు చనిపోతే హాస్పిటల్లో మనకు డబ్బులు ఇవ్వడానికి ఒక అతను వచ్చాడు, గుర్తుందా అని అడిగింది. గుర్తుంది, నాన్న యాక్సిడెంట్ కి నష్టపరిహారంగా చెక్ ఇచ్చారు కదా, అది నేను చించేశాను కూడా. అతను ఎవరో కాదు, ఆదిత్య పాత మేనేజర్. అతను ఇప్పుడు రాహుల్కి మేనేజర్గా ఉంటున్నాడు. నేను హాస్పిటల్లో ఉండగా దివ్యాన్ని చూడటం కోసం అక్కడికి రాహుల్ వచ్చాడు. అతని వెనకే వచ్చిన మేనేజర్ని ఎక్కడో చూసినట్టు అనిపించింది. చాలా సేపటి తర్వాత గుర్తు వచ్చి అర్థమైంది, ఆ రోజు హాస్పిటల్లో మనకి డబ్బులు ఇస్తామని చెప్పింది అతనే అని. కాళ్ళు చేతులు ఆడలేదు నాకు. ఆ రోజు మీ నాన్నగారిని జీవక్షవంలా ఉండటంతో నాకు మెదడు పనిచేయలేదు. అందుకే యాక్సిడెంట్ చేసింది ఎవరని అడగలేకపోయాను. అంత తెలివి కూడా లేదు. మళ్ళీ అతన్ని చూశాక తెలుసుకోవాలనుకుని వెళ్ళి అడిగితే ఆ చెక్ ఆదిత్య పంపించాడని, నష్టపరిహారంగా ఇచ్చాడని చెప్పాడు. అంటే మీ నాన్నగారి చావుకు కారణం ఆదిత్య. నువ్వు ఇన్ని సంవత్సరాలు వెతుకుతున్నది ఎవరో కాదు, అతన్నే. ఈ విషయం ఆదిత్యకి ఎప్పుడు తెలిసిందో కానీ నువ్వు అతని దగ్గర ఉద్యోగంలో చేరేసరికి ఆ మేనేజర్ ప్యాలెస్ నుంచి వచ్చేసాడట. కారణం అడిగితే ఇక ఎప్పుడు ఈ ఊరికి రావద్దని వార్నింగ్ ఇచ్చాడంట శివ. అప్పుడే అర్థమైంది ఈ విషయం ఆదిత్యకి తెలుసని. నువ్వు అతన్ని చూస్తే ఎక్కడ గుర్తుపడతావేమో అని దూరం పంపించేశాడని. అతని మనసులో ఏ దురుద్దేశం లేకపోతే ఎందుకలా చేస్తాడు యశి? నువ్వు వచ్చిన రోజు జరిగింది నీతో చెప్పి ఉండొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? వాళ్ళ అమ్మ కోసం ఆలోచించాడా? నువ్వు లేకపోతే వాళ్ళ అమ్మకి ఆరోగ్యం నయం అవ్వదు అని ఆగిపోయాడా? మేము వచ్చాక కూడా చెప్పలేదు ఎందుకు? అప్పుడు కూడా యమున గారే కారణం. వాళ్ళ అమ్మ సంతోషం కోసం అతను ఏమైనా చేస్తాడు, ఎన్ని నిజాలైనా దాచేస్తాడని ఇక్కడే అర్థమవుతుంది కదా అని ఆవేదనతో ఆవిడ అంటుంటే, మాకెందుకు సహాయం చేస్తున్నారు అని ఆదిత్యని అడిగినప్పుడు అమ్మ కోసమని ఆదిత్య చెప్పడం యశికి గుర్తు వచ్చింది. అతను క్రిమినల్, ఇదైతే నిజం. మీ నాన్న చావుకి కారణమైన అతని సంపాదనతో వచ్చిన తిండితో ఇన్ని రోజులు బ్రతికామని తెలుస్తుంటేనే నా మనసు కృంగిపోతుంది యశి. ఎందుకు దేవుడు మనల్ని ఇంత కఠినంగా చూస్తున్నాడు? నిజం తెలిసిందని ఇప్పుడు మనం వాళ్ళని నింద వేయలేము. వాళ్ళ సహాయాన్ని పొందాం. వాళ్ళు చేసిన నేరాన్ని ఎత్తి చూపించి సాధించడం మానవత్వం అనిపించదు. అలాగని అన్నీ తెలిసి ఏమీ తెలియనట్టు నటిస్తూ మోసం చేయడం కూడా మన వల్ల కాదు. ఒకవేళ కలిసి ఉన్నా ఏదో ఒక రోజు వాళ్ళకి మనకి చేటు చేస్తుంది. అంతవరకు తెచ్చుకుని బాధపడటం కంటే ఇప్పుడు దూరంగా వెళ్ళిపోవడమే మంచిదనిపించింది. అందుకే ఈ విషయం తెలిసిన వెంటనే కాఫీ తాగి వస్తామని వాళ్ళకు చెప్పి అనుమానం రాకుండా మేము బయటికి వచ్చేసాము అని ఇందిరా గారు చెప్తుంటే యశికాలు అప్పటి వరకు దాచిన నీళ్లు వరదలా పొంగి తల్లిని కరుచుకుపోయింది. ఏడవకమ్మా, ఇన్ని రోజులు వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు నిజమనుకుని నమ్మాను. మనకంటూ ఒక కుటుంబం తోడు నీడ దొరికిందని సంతోషపడే లోపే ఆ సంతోషమంతా ఆవిరైపోయింది. ఇక్కడే ఉంటూ ఈ సుఖాలు అనుభవించినప్పుడల్లా రక్తపు మడుగుల్లో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడిన మీ నాన్నగారే గుర్తొస్తారు. నేను ఇక్కడ ఉండలేను యశి, నన్ను ఇక్కడి నుంచి ఈ మనుషుల నుంచి దూరంగా తీసుకెళ్ళిపోమ్మా అని తల్లి దీనంగా బతిమాలుతుంటే కన్నీళ్లు ఆగలేదు తనకి. ఆడవాళ్ళంటే అసహించుకునే అతనిలో కొండంత ప్రేమను పెరిగేలా చేసి అతని హృదయ సింహాసనాన్ని అధిష్ఠించి ఇప్పుడు ఇలా వదిలి వెళ్ళిపోతే ఆదిత్య ఏమైపోతాడోనని భయం పట్టుకుంది తనకి. నిన్నటి రాత్రి ఈ విషయం తెలిసిన ధైర్యంగా అతనికి చెప్పి వెళ్ళిపోయేది. కానీ ఇవాళ తన మనసుని, శరీరాన్ని ఆత్మసాక్షిగా అతనికి అర్పించింది. ఆదిత్య రాయి లాంటి మదిలో తన మాటలతో, నవ్వులతో వెన్నెలను పూయించి కోరికలు పుట్టించింది. అలాగని ఆదిత్యతో తను సంతోషంగా అన్ని మర్చిపోయి బ్రతకాలి అంటే తన మనసు అందుకు అంగీకరించడం లేదు. ఏం చేయాలి? ఇప్పుడు తను ఆదిత్య సొంతమైందని చెప్తే తల్లి తట్టుకోగలదా? అన్నీ తెలిసి ఆదిత్యతో తను అయినా సంతోషంగా ఉండగలదా? ఏం ఆలోచిస్తున్నావు యశి? మనల్ని వాళ్ళు ఏమైనా చేస్తారనుకుంటున్నావా? అంతవరకు
వరకు వస్తే ఏదో ఒకటి ఆలోచిద్దాం, కానీ ఇప్పుడైతే మనం ఇక్కడ ఉండొద్దని ఇందిరా గారు చెప్తుంటే, అమ్మ చెప్పింది నిజమే యషి, ఇక్కడ వాళ్ళ కళ్ళ ముందు ఉంటూ హేట్ చేసే కంటే దూరంగా వెళ్ళిపోయి హాయిగా బ్రతకడం మేలు. ఇక్కడ వద్దు, వెళ్ళిపోదాం పదా అంది కల్పన. ఈ ప్రేమలు ఇవన్నీ నిజమా అబద్ధమా కూడా తెలియడం లేదు అంటూ కదలక మెదలక బొమ్మలా అలాగే ఉండిపోయింది యశిక. కల్పన నువ్వు వెళ్ళి త్వరగా బట్టలు సర్దని తనని పంపించి ధనుష్ని చూసి, బాబు మన దగ్గర ఉన్న డబ్బులు ప్రయాణాలకు సరిపోతాయి కదా అని అడిగింది. ఎక్కడికి వెళ్దాం అత్తయ్య అన్నాడు ధనుష్ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక. ప్రాణంగా ప్రేమించిన వాళ్ళని దూరం చేసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది పడిన వేదన బాధ. ఇప్పుడు వాళ్ళకి సహాయంగా తోడుగా ఉండటమే అతని కర్తవ్యం. కానీ వద్దని వారించలేడు, వారిని బాధ పెట్టలేడు. అందుకే వాళ్ళకి సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు ధనుష్. ఇక్కడ ఆదిత్యాన్ని కూడా తప్పు పట్టడం లేదు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం బాబు, కానీ ఇక్కడ ఈ ఊర్లో మాత్రం వద్దు పదండి అంది. అమ్మ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని పైకి వెళ్తుంటే, నీకు ఇక్కడే ఉండాలని ఉందా యశి అని అడిగాడు. గట్టిగా ఊపిరి పీల్చుకుని, లేదు వస్తాను, మీరు మీ పనుల్లో ఉండండి అని చకచకా మెట్లు ఎక్కి ఆదిత్య ఉన్న రూమ్లోనికి వెళ్ళింది. ఏమాత్రం సృహలో లేని ఆదిత్యాన్ని చూస్తూ అతని ముందు మోకాల మీద కూర్చొని కన్నీళ్లతో చూస్తూ, ఎందుకిలా చేసావాది? ఇన్ని రోజుల్లో నాతో ఈ విషయం చెప్పాలి అనిపించలేదా? ఇప్పుడు నిజం తెలిసాక నా మీద నాకు కోపంగా ఉంది. అందరూ అంటున్నారు నువ్వు మోసం చేశావని. కాదు, నన్ను ప్రేమిస్తున్నావని, అందుకే నిజం దాచావని, నీ మాయలో పూర్తిగా పడి నన్ను నీకు ఇచ్చేశానని వాళ్ళకు ఎలా తెలుస్తుంది ఆది? నువ్వు కావాలని ఇలా చేశావా? నన్ను లోబర్చుకున్నాక నిజం చెప్తే నేను ఇంకేమీ చేయలేనని. కానీ నువ్వు అలా చేసేవాడివి కాదు. అలాంటి చీప్ పనులు నువ్వు ఎప్పటికీ చేయవని నాకు తెలుసు. మన సంగమానికి ముందు నాతో ఏదో చెప్పాలన్నావు, విని ఉండాల్సింది ఆది. నా మాటలతో నిన్ను రెచ్చగొట్టి తప్పు చేశాను. నువ్వు నేను ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమని ఫీలింగ్స్ని హైడ్ చేసుకొని బ్రతుకుతూ వచ్చాం. అలాగే కడ వరకు ఉండిపోయినా బాగుండేది. కానీ నిన్ను అడిగి నిలదీయడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఎప్పుడు నా మనసులో హైట్స్లో ఉండాలి. ఇప్పుడు నిన్ను కదిలిస్తే అందరూ నిన్ను నిందిస్తారు. అది చూసి భరించడం నా వల్ల కాదు. ఆదిత్యాన్ని కళ్ళారా చూసుకుంటూ తనలో తనే కుమిలిపోయింది. ఆదిత్య లేస్తే తనిక్కడి నుంచి వెళ్ళడం అసాధ్యం. లేచాక తన కోసం వెతుకుతాడు, గాలిస్తాడు. అలాగని అన్నీ మర్చిపోయి అతనితో నవ్వుతూ బ్రతకడానికి ఇప్పుడు సిద్ధంగా లేదు. ఇప్పుడు దూరం అయ్యానని తిట్టుకున్నా పర్వాలేదు. కొన్ని రోజులు దూరం ఉంటే తనను తాను సంభాళించుకున్నాక విధి మళ్ళీ కలపాలని రాసి ఉంటే తప్పకుండా కలుస్తామనుకొని ఆ రూమ్లో ఉన్న తన డ్రెస్సులు తీసుకొని ఆదిత్య విడిచిన షర్టు కోట్ కూడా తీసి బ్యాగ్లో పెట్టుకొని బయటకు వస్తూ మరోసారి అతని రూపాన్ని కళ్ళారా నింపుకొని బెడ్ మీద ఆదిత్య పక్కనే తన కోసం అతను తెచ్చిన సిల్వర్ దిష్టి చైన్ కనబడి దాన్ని జాగ్రత్తగా పట్టుకొని భారమైన మనసుతో వెనుతిరిగింది యశిక. డోర్ వరకు వెళ్ళిన తనకి ఎక్కడో సన్నగా ఆదిత్య బ్రీతింగ్ సౌండ్ వినపడుతుంటే చూడొద్దు అనుకుంటున్న వెనక్కి తిరిగి చూసింది. షర్టు లేదు, పైగా హెవీ డోస్ డ్రగ్ కారణంగా నైట్ నుంచి ఫీవర్ ఉంది అతనికి. ఆమె లేచినప్పుడు నార్మల్ టెంపరేచర్ ఉన్నది కాస్త వెచ్చదనం దూరం అయ్యేసరికి అతనికి మళ్ళీ ఫీవర్ వచ్చింది. అతని బాడీ లైట్ పింక్ కలర్లోకి మారడం, చలికి కాస్త షివరింగ్ అవ్వడం చూసి ఆమె మనసు చివుక్కుమంది. చేతిలో బ్యాగ్ కింద పెట్టేసి పరుగున వెళ్ళి ఆదిత్య చెంపలు తాకింది. ఫీవర్ వచ్చినట్టుంది అనుకుంటూ వెంటనే కిందకు వెళ్ళి మెడిసిన్ బాక్స్లో టాబ్లెట్స్, వాటర్ కొంచెం హీట్ చేసుకుని తీసుకువస్తుంటే, ఎక్కడికి యశి, టైం అవుతుంది అన్నారు వాళ్ళ అమ్మగారు. ఇప్పుడే వస్తానమ్మా అంటూ కంగారుతో వెళ్తున్న కూతుర్ని చూసి ఏమైందని వెనకే వెళ్ళారు. ఆదిత్య వెయిట్ ని తను హ్యాండిల్ చేయలేకపోతున్నా కష్టం అనుకోకుండా అతని తలను భుజానికి ఆనించుకుని టాబ్లెట్ నోటికి పెట్టి నెమ్మదిగా వాటర్ చల్లార్చి తాగించింది. గుటక మింగడం కూడా అతనికి అవ్వడం లేదని తెలిసి క్లాత్ తడిపి నుదురు మీద వేసి చంపలు తడుతూ పిలుస్తుంటే వచ్చిన ఇందిరా గారు అక్కడ ఆదిత్యాన్ని చూసి షాక్ అయ్యారు. ఆది, కొంచెం కాన్షియస్కి రా, హాస్పిటల్కి వెళ్దాం అని పిలుస్తుంటే అతనితో ఆమెకు అంత చనువు ఏంటో తెలియట్లేదు ఇందిరా గారికి. అది కాక ఆదిత్య ఒంటి మీద షర్టు లేకపోవడం చూస్తూ ఆమెకు ఏదో అనుమానం మొదలైంది. యశి, అతనేంటి ఇక్కడ అనుమానంగా గట్టిగానే అడిగారు. అమ్మ, సార్ నైట్ ఇక్కడికి వచ్చారు, డిన్నర్ చేసి ఇక్కడే పడుకున్నారు అని చెప్తుంటే నిర్ఘాంతపోయి, ఏంటి రాత్రి నుంచి ఇక్కడే ఉన్నాడా? మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? అమ్మ, ఇప్పుడు అదంతా కాదు, ధనుష్కి చెప్పి డాక్టర్కి ఫోన్ చేయమను, సార్ ఒళ్ళు కాలిపోతుందని చెప్తున్న యశిక వాయిస్లో కంగారు. ఆమె కళ్ళలో ఆదిత్య మీదున్న ప్రేమ పసిగట్టారు ఆమె. ఇప్పుడు అతను లేస్తే మనం ఎలా వెళ్ళడం? డాక్టర్కి ఫోన్ చేసి అతను వచ్చాక మనం వెళ్ళిపోదాం, దయచేసి అతన్ని లేపకు అన్నారు.
తల్లి వైపు కోపంగా చూసింది. ఏంటమ్మా, మనిషిని ఇలా వదిలేసి వెళ్ళిపోమంటావా? ఇదేనా వాళ్ళు చేసిన సాయానికి మనం చూపే కృతజ్ఞత? ఇలాంటి టైంలో సార్ని వదిలి నేను రాలేను, కావాలంటే మీరు వెళ్ళండి అని ఘాటుగా చెప్పేసరికి అవాక్కయ్యారు ఆవిడ. నువ్వేనా ఇలా మాట్లాడుతుంది యషి? నేనేనమ్మా. మనిషి ఇంత ఇబ్బందిలో ఉంటే కూడా చూస్తూ కర్కశంగా వదిలి వెళ్తే నా మనసు సహించదు. డాక్టర్ వచ్చే వరకు ఉండి వెళ్ళిపోదాం అని ఆదిత్య తలని పిల్లో మీద నిదానంగా పెట్టి మరో వెట్ క్లాత్తో అతని బాడీ తొడవడం స్టార్ట్ చేసింది. వచ్చేశారు ఇందిరా గారు. యశి ప్రవర్తన ఆమెకు ఏమాత్రం అంతుపట్టడం లేదు. ఇన్ని రోజుల్లో అతనికి ఆమెడ దూరంలో ఉండే కూతురు ఇప్పుడు అతుక్కుని ఉంటూ అన్ని పనులు అది కూడా ప్రేమగా చేస్తుంటే ఆవిడకి ఏదో అనుమానం. అమ్మా, యశి ఏది, ఇంకా రాలేదా అని కల్పన బ్యాగ్తో బయటకు వచ్చి, ధనుష్ ఎక్కడా? యశి పిలుస్తోంది, పైన ఉంది, వెళ్ళమను చెబుతున్న ఆమె ఆలోచనలు పరిపరి విధాల పోతుంటే ఆమె మాటలు విన్న ధనుష్ ఏమైందోనని పైకి వెళ్ళి చూస్తే ఆదిత్య కౌగిట్లో చిక్కుకుపోయి కనబడింది యశి. షాక్, అది కూడా దిమ్మ తిరిగేలా కొట్టింది. ఆదిత్య షర్ట్లెస్గా ఉన్నాడు. పాప బాబు కౌగిట్లో కొట్టుమిట్టాడుతుంది. యశి, ఆమె అవస్థలు చూసి పిలిచాడు. కానీ అతనికి ధైర్యం సరిపోవడం లేదు ముందుకు వెళ్ళడానికి. ధనుష్ వాయిస్కి ఊపిరి పీల్చుకొని, ధనుష్ కొంచెం హెల్ప్ చేయవా? అది కూడా చాలా చిన్నగా చెప్పింది. అని వెళ్ళి ఆదిత్య చేతులను తప్పించడానికి చూస్తుంటే తను ఇనుము మధ్య చిక్కుకున్న తీగలా ఉంది పాప పరిస్థితి. అసలు వదిలితే కదా. ఆదిత్య చలికి వణుకుతుంటే పాప జాలిపడి ఆగని మనసుతో బ్లాంకెట్ కప్పడానికి పోతే వెచ్చగా మెత్తగా ఉన్న పాపని నిద్రలోనే చుట్టుకున్నాడు. అతని స్పర్శకి ఆమె ఆనందం కౌంట్లెస్.